శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులేంటో, అదృష్టం అందుకోవటానికి సిద్ధంగా ఉన్న రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కొన్ని రాసులకి అఖండ రాజయోగం పట్టబోతోంది. ఇంకొన్ని రాసులకి అదృష్టం కలిసి వచ్చి అదృష్టం అందుకోవటానికి ఆ రాసుల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అఖండ రాజయోగం పట్టబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే, తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో 7 నెలల పాటు గురుబలం ఉంది. ఈ గురుబలం వల్ల ధనపరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని సమస్యలు తొలగిపోతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా శని బలం అద్భుతంగా ఉంది. శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అనారోగ్యాలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. శత్రు బాధలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. అలాగే తులారాశి వాళ్ళకి 11వ స్థానంలో కేతువు సంచారం 2026 దాదాపు చివరి వరకు, డిసెంబర్ 5 వరకు ఉంది. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందంటే, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. భగవద్ అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అంటే సంవత్సర ఫలితాలు చూసే 4 గ్రహాల్లో 3 గ్రహాలు తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో అద్భుతంగా యోగిస్తున్నాయి. అందుకే తులారాశి వాళ్ళకి 2026లో అఖండ రాజయోగం పట్టబోతోంది. ఆ తర్వాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రెండో రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే, వృషభ రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో 5 నెలల పాటు గురుబలం అద్భుతంగా ఉండబోతోంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5 వరకు రాహువు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. శని 11వ స్థానంలో, లాభస్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి, ఉద్యోగాలు చేసుకోవటానికి అవకాశం ఉంది. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గింపజేసుకుంటారు. రుణ బాధల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా వృషభ రాశి వాళ్ళకి 2026 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. 4 ప్రధాన దీర్ఘకాలిక గ్రహాల్లో 3 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏ రాశులకి రాజయోగం పడుతోందో తెలుసుకోవాలంటే ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయో చూసుకోవాలి. ప్రధానంగా 4 దీర్ఘకాలిక గ్రహాలలో గురువు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలలో 3 గ్రహాలు యోగించేటటువంటి రాశులు తులారాశి, వృషభ రాశి. అందుకే ఈ 2 రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతోందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత అఖండ రాజయోగం కాకపోయినప్పటికీ 2026 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాశులు కొన్ని ఉన్నాయి. అంటే అదృష్టం అందుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. 4 దీర్ఘకాల గ్రహాల్లో, అంటే సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం చూసుకునే రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలలో 2 గ్రహాలు యోగించినట్లయితే అదృష్టం పడుతుంది. 3 గ్రహాలు యోగించినట్లయితే అఖండ రాజయోగం పడుతుంది. కాబట్టి అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులు ఎలా తెలుసుకోవాలంటే, ఏ రాశులకైతే 2 గ్రహాలు యోగిస్తున్నాయో ఆ రాశులకు అదృష్టం పట్టబోతోంది. కాబట్టి 2 గ్రహాలు యోగించటం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి కన్యా రాశి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో గురుబలం 5 నెలలు ఉంటుంది. కాబట్టి గురువు యోగిస్తున్నాడు. అలాగే సంవత్సరం మొత్తం శని కన్యా రాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి గురుబలం ఉంది, శని బలం ఉంది. 2 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ధనపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా కలిసి వస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. కన్యా రాశి వాళ్ళు అదృష్టాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు.
ఆ తర్వాత 2026లో అదృష్టం పట్టబోతున్నటువంటి రాశి వృశ్చిక రాశి. దానికి కారణం ఏంటంటే 2026 సంవత్సరం మొత్తం కూడా గురుబలం వృశ్చిక రాశికి 5 నెలల పాటు ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 10వ ఇంట్లో కేతువు సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5 వరకు యోగిస్తున్నాడు. కాబట్టి గురుబలము కేతుబలము ఉండటం వల్ల వృత్తిపరంగా బాగా ఎదుగుతారు. ధనపరంగా వృశ్చిక రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళతో పాటుగా వృశ్చిక రాశి వాళ్ళు కూడా అదృష్టం అందుకోవటానికి 2026 సంవత్సరంలో సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత 2026లో అదృష్టం పట్టబోతున్నటువంటి ఇంకొక రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి గురుబలం కాస్త ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. 2026 మొత్తంలో 7 నెలల పాటు ధనుస్సు రాశి వాళ్ళకి గురుబలం ఉంది. అలాగే దాదాపు సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు ధనుస్సు రాశి వాళ్ళకి రాహుబలం ఉంది. సంవత్సరాంతం వరకు రాహు యోగిస్తున్నాడు. అంటే 4 దీర్ఘకాల గ్రహాల్లో 2 గ్రహాలు ధనుస్సు రాశి వాళ్ళకి యోగించటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు కూడా అదృష్టం అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ధనుస్సు రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమవుతాయి, విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి, విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి ఉద్యోగాలు చేసుకోవటానికి ధనుస్సు రాశి వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది. ఆ తర్వాత 2026లో అదృష్టం పట్టబోతున్నటువంటి ఇంకొక రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఈ 2026లో 5 నెలల పాటు గురుబలం ఉండటం వల్ల గురువు యోగిస్తున్నాడు. అలాగే శని 3వ స్థానంలో సంవత్సరం అంతా ఉన్నాడు. 3వ స్థానంలో శని చాలా బలంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం ఉంటుంది. దేన్నైనా మకర రాశి వాళ్ళు సాధించగలరు. కొండలు పిండి చేసే ఆత్మవిశ్వాసంతో కష్టమైన పనుల్లో కూడా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా దేనిలోనైనా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళ్ళి విజయం సాధిస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళకు కూడా 2026 సంవత్సరంలో అదృష్టం పట్టబోతోంది. అలాగే 2026లో అదృష్టం పట్టబోతున్నటువంటి ఆఖరి రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి 4 దీర్ఘకాల గ్రహాల్లో యోగించే 2 గ్రహాలు ఏంటంటే మొట్టమొదటిది గురుగ్రహం. గురుగ్రహం అనేది 5 నెలల పాటు యోగించటం వల్ల ధనపరంగా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మీనరాశి వాళ్ళకి 6వ ఇంట్లో కేతువు సంచారం ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. భయంకరమైన శత్రుబాధలు, భయంకరమైన రుణబాధలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడతారు. కాబట్టి 2026 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాశుల్ని పరిశీలించినట్లయితే కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, మీనరాశి ఈ 5 రాశులకి కూడా అదృష్టం పట్టబోతోంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక సంవత్సరం మొత్తంలో ఏ రాశులకి అదృష్టం పట్టబోతోంది అనే విషయం మనం తెలుసుకోవాలన్నా, ఏ రాశులకి అఖండ రాజయోగం పట్టబోతోందనే విషయం మనం తెలుసుకోవాలన్నా ప్రధానంగా 4 గ్రహాలు చూసుకోవాలి. రాహువు, కేతువు, గురువు, శని. ఈ 4 గ్రహాలను బట్టే సంవత్సర ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ 4 గ్రహాలలో 3 గ్రహాలు ఏ రాశులకు యోగిస్తే ఆ రాశులకి అఖండ రాజయోగం పడుతుంది. ఈ 4 గ్రహాలలో 2 గ్రహాలు ఏ రాశులకైతే యోగిస్తే ఆ రాశులకు అదృష్టం పడుతుంది. కాబట్టి 2026 మొత్తం కూడా 3 గ్రహాలు అద్భుతంగా యోగించటం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 2 రాశులు తులారాశి, వృషభ రాశి. 4 గ్రహాల్లో 2 గ్రహాలు యోగించటం వల్ల అఖండ రాజయోగం కాకపోయినప్పటికీ అదృష్టం పట్టబోతున్న, అదృష్టం అందుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి 5 రాశులు కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, మీనరాశి. అంటే దాదాపు 7 రాశులకి 2026లో చాలా వరకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. 2 రాశులకు అఖండ రాజయోగం పడితే మిగిలిన 5 రాశులకు అదృష్టం పడుతుంది. అఖండ రాజయోగం అంటే మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. అంత అద్భుతంగా ముందుకు దూసుకు వెళతారు. అదృష్టం అంటే చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఏ ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధనపరంగా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. అఖండ రాజయోగం అంటే ఊహించని విధంగా అదృష్టం రావటం. అదృష్టం కలిసి రావటం అంటే చేపట్టిన పనుల్లో ధనలాభం కలిగి విజయం చేకూరటం. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 12 రాశుల్లో 7 రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగింపజేస్తోందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.
ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ రాశులకి రాజయోగం పడుతుందో, ఏ రాశులకి అదృష్టం పట్టబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.